శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్ అండి, కృతజ్ఞత అనేది చాలా ఇంపార్టెంట్. చాలా కరెక్ట్. మనకి ఎవరన్నా హెల్ప్ చేసినా అది ఏ రూపమైన సలహా కావచ్చు, డబ్బు పరంగా కావచ్చు, ఏదైనా సరే ఆ కృతజ్ఞతకి మనం వాళ్ళని మర్చిపోకుండా ఏదో ఒకటి చేయటం మానవ ధర్మం. చాలా కరెక్ట్ కదా. ఇక్కడ అంటే గుర్తు పెట్టుకుంటే చాలండి, ఎవరన్నా చేస్తే చాలు. కృతజ్ఞత అంటే గుర్తు పెట్టుకుంటే చాలు. మనం ఏమి రీపే చేయక్కర్లా, మనం సర్వీస్ రీపే చేయక్కర్లా. ఎగ్జాక్ట్. వాళ్ళు చేసిన దాన్ని గుర్తు పెట్టుకుని వాళ్ళకి ఒక నమస్కారం చేస్తే చాలు. ఎవరైనా సరే కరెక్ట్. మనం ఒక రోజు 2 రోజుల్లో చేసుకుంటే సరిపోయింది. కానీ శోభన్ బాబు గారు ఎన్టీఆర్ గారిని చూసిన తర్వాత ఫోటో పెట్టుకుని బెడ్రూమ్ లో ఫోటో పెట్టుకున్నారు. అవును, కరెక్ట్. ఎందుకు కారణం ఏంటి? కారణం ఏంటంటే చాలా బిగినింగ్ డేస్ శోభన్ బాబు గారి ఏది జయచిత్ర గారి మదర్తో హీరోయిన్ గా దైవబలం అనే సినిమా చేస్తున్న రోజులు అవి. ఒక చిన్న వేషం ఇచ్చారు ఆయన. అప్పుడు చిన్న వేషాలు వేస్తున్నారు. ఎవరు ఎంత ప్రయత్నించినా కూడా, దాదాపుగా 7-8 సంవత్సరాలు ప్రయత్నించినా కూడా ఆయనకి రాలా. ఆయన ముందు వచ్చేసారు ఇండస్ట్రీకి, అయినా కూడా రాలేదు. అవకాశాలు రావట్లే. చిన్న వేషాలు ఇస్తున్నారు, కొంచెం డబ్బులు ఇస్తున్నారు. ఫ్యామిలీ పెళ్ళి అయిపోయి వచ్చాడు ఆయన. పెళ్లి సంసారం పెట్టాడు ఆయన. ప్రెగ్నెంట్ వచ్చింది, చాలా బాధలు పడుతున్నారు ఆయన. ఏంటంటే దైవబలం షూటింగ్ జరుగుతుంది. జయచిత్ర మదర్ జయశ్రీ హీరోయిన్ ఆవిడ. అయిన తర్వాత దాదాపుగా 40-45 రోజులు షూటింగ్ అయిపోయింది. ఆఖరి రోజు అయిన తర్వాత రామారావు గారు రెండు బ్రదర్ అని చెప్పేసి కూర్చోబెట్టుకున్నారు ఆయన. ఏంటి నెక్స్ట్ పిక్చర్ ఏంటి అన్నాడు. ఏముంది సార్, మీలాంటి వాళ్ళు పిలిస్తే తప్ప నెక్స్ట్ పిక్చర్ వేసి సార్, అన్నీ వెతుక్కోవాల్సి వస్తుంది సార్ అన్నాడు. అదేమిటి ఇంకా ఇది కాలేదా అన్నాడు ఆయన. రాలేదు సార్, ఇంటెద్దు కూడా కట్టుకోలేకపోతున్నాం సార్. కరెంటు బిల్లు కూడా కట్టకపోతే ఈ మధ్య ఫీజులు కూడా తీసిస్తారు సార్. నాకు వచ్చేది సాటలేదు సార్, ఎందుకంటే అది ఇదైపోయింది. అంచేత ఏం చేయాలో అర్థం కావట్లేదు. వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ నా మిస్సెస్ వెళితే ఇంతకాలం ఉండి వెళ్ళిపోతే మళ్ళీ మీరు ఉండలేరు, అలాగా అది కరెక్ట్ కూడా కాదని చెప్పి మా మిస్సెస్ ఉందాం, ప్రయత్నిద్దాం, ఏదొస్తే అది చేసుకుందాం, ఉంటే తిందాం, లేదంటే పస్తులు ఉందాం అని మా ఆవిడ కూడా ఇచ్చేస్తుంది సార్. అందుకని చాలా ఇబ్బందులుగా ఉంది సార్. అది ఎవరితో చెప్పుకున్నా కూడా తీరేది కాదు సార్. అది ఇలా పరిస్థితి అన్నాడు. ఒక్కసారి అలాగా సైలెంట్ అయిపోయాడు రామారావు గారు. ఐసీ అంతే బ్రదర్, ఈ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత సెటిల్ అయ్యేంత వరకు కష్టాలు కన్నీళ్ళు తప్పు. మేము వచ్చినప్పుడు కూడా అలాగే ఉందా, అలాగే చాలా బాధలు పడ్డాను నేను. కానీ నేను బిగినింగ్లోనే ఉన్నాను, అనుభవించాను కాబట్టి, నేను బిగినింగ్లో కూడా కష్టాలు ఏమిటో తెలుసు కాబట్టి నేను సర్దుకుపోయి ఎలా వస్తే ఎంత రూపాయి వస్తే రూపాయలు ₹10 ఖర్చు పెట్టుకుని నేను కష్టపడి ఇచ్చేసుకున్నాను. అంతే తప్ప దీని గురించి మీరు మంచి హీరో అవుతారు, నేను చెప్తున్నాను. ఇవాళ మంచి భవిష్యత్తు ఉంది, మీరు మంచి నటుడు. మీకు ఏమి దీని గురించి మీరు భయపడవలసిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే రావటం కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ మీకు భవిష్యత్తులో ఉండటం మాత్రం కరెక్టు. మీరు పెద్ద హీరో అవ్వటం మాత్రం కరెక్టు, స్టార్ అవుతారు మీరు. నేను చెప్తున్నాను ఇవాళ, మీరేం అధైర్యపడకండి. మీ మిస్సెస్ గారు ఏ మాటలో చెప్పారో, ఏ దేంట్లో చెప్పారో ఆవిడ చెప్పింది కరెక్టు. ఆవిడ మాట వినండి. ఎంచేత మీరు మనసులో ఏమి పెట్టుకోకుండా ఓ పని చేయండి, రేపు వేరే స్టూడియోకి రండి, నేను చెప్తాను అని చెప్పారు. అంటే ఆయన అందరి కష్టాలు ఇలాగే ఉంటాయి, అంచేత మనం ఓర్పుగా ఇచ్చేసుకుంటే ఉండాలని చెప్పేసి భావంతో చెప్పారు ఆయన. అంచేత వాళ్ళ మిస్సెస్ గారు చెప్పిన దాన్ని సమర్థించారు. అయిన తర్వాత మర్నాడు వెళ్ళాడు ఆయన. బిఏ సుబ్బారావు గారు సినిమా అయిన తర్వాత సుబ్బారావు గారు, వీరు శోభన్ బాబు గారు మంచి నటుడు, చూశారుగా మీరు, చాలా బాగుంటారు ఆయన. మేము ఎప్పుడే దైవబలం సినిమా చేసాం ఇంతకుముందే. చాలా మంచి నటులు వీరికి వేషం ఇవ్వండి అన్నాడు. అయ్యా మీరు చెప్పిన తర్వాత మహానుభావ మేము ఎందుకు అని చెప్పేసి భీష్ముడు అర్జునుడు వేషం ఇచ్చాడు ఆయన. అలాగా అర్జునుడు వేషం ఇచ్చిన తర్వాత ఇక మీరు దీంతో మీరు సరిపెట్టుకోకండి,
నర్తనశాల, ఇవన్నీ మహామంత్రి తిమ్మరుసు, ఇలా వరుసగా రామారావు గారే శోభన్ బాబుని రికమెండ్ చేసి ఈ సినిమాలన్నీ ఇప్పించారు, ఆయన చేసే సినిమాలన్నీ. ఉమ్. మహామంత్రి తిమ్మరుసులో గోవిందరాజు వేసిన తిమ్మరుసు గారి సోదరుడు వేషం ఏమండి. నర్తనశాలలో ఈయన వేశాడు, ఈ కుమార్ వేశాడు, అభిమన్యుడు. అదే. అలాగా వేషాలు ఇప్పిస్తూ రామారావు గారు వరుస సినిమాలు. అంచేత ఆయనకి మైండ్లో ఏమి పడిపోయిందంటేనే కరెంటు కూడా కట్టుకోలేకపోతున్నాను, చాలా ఇబ్బందులు పడుతున్నాను అని మైండ్లో పడిపోయింది. వరుస తను ఎన్ని సినిమాలు చేస్తున్నారు, 5 సినిమాలు చేస్తుంటే 5 సినిమాల్లో శోభన్ బాబు గారికి వేయించారు వేషం. ఉమ్. శోభన్ బాబు గారు ఏం చెప్పారంటే, అయిన తర్వాత ఇలాంటి ఇబ్బందులు పడుతున్నప్పుడు ఏ హీరో కూడా మరో హీరో గురించి అలా చెప్పరు అసలు. ఒక్క రామారావు గారికి ఏం చేత నేను ఎవరికన్నా దండం పెడతానంటే, నమస్కారం చేస్తాను అంటే ఆ రామారావు గారి ఫోటో చూసి నేను బయటకు వస్తాను. అందుకని ఆయన చేసిన మేలు నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఆయన నాకే కాదు, నాలాంటి హీరోలు ఎందరికో ఆయన సహాయం చేశారు, సాయపడ్డారు, రికమెండ్ చేశారు. అంచేత అలాంటి హీరోలు ఉండటం అనేది చాలా అరుదు అని చెప్పేసి నాకు ఆయన పెట్టిన ఇది అని చెప్పేసి శోభన్ బాబు గారు కృతజ్ఞత తెలుపుకున్నారు. అంచేత మీరు కృతజ్ఞత అన్నారు చూసారా, అంచేత చేసిన సాయం ఎప్పుడు మర్చిపోకుండా కనీసం ఆయన పేరు చెప్పుకుంటే కూడా చాలని ఈ ఎపిసోడ్ ద్వారా మనం అర్థం చేసుకుంటాం.